పాపాలు తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. వాళ్లపై నోటీసులు, వీళ్లపై అరెస్టు, వీళ్లపై రెడ్ కార్నర్ నోటీసులు, వాళ్లపై లుకౌట్లు ఇలా కొనసాగుతూ ఉండగానే అసలు ఈ పార్టీలో ఉంటే పూర్తి స్థాయిలో మన భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని వలసలు ఫిరాయింపులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభ మొదలుకొని ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, ఒక్కళ్ళ రెండా క్యాడరు, కార్యకర్తలు అందరూ కూడా మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి చాలదన్నట్టు అసలు వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే ఇలాంటి విషయాల్లో కూడా వేలు పెట్టేశారా వీళ్ళు అన్నది సినీ నటి, ముంబై నటి జత్వానీ అంశం. ఆఖరికి జత్వానీ కేసులో ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదయ్యి అసలు వాళ్ళు ఐపీఎస్లా జేపీఎస్లా అనేంత స్థాయిలో చెడ్డ పేరు తెచ్చేసుకుని అసలు అంటకాగిన వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకల్లా ఉంది. ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని A2గా చేర్చారు. కాంతిరాణా టాటాని A3, అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి విశాల్ గున్నిని A6గా చేసేశారు. వీళ్ళందరినీ దర్యాప్తుకు సహకరించమని చెప్పారు. మరో 2 పోలీస్ అధికారుల పేర్లు కూడా కనిపిస్తోంది. అందులో ఒక లేడీ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి అయితే ఏకంగా కడుపులో తన్నేసింది. ఆ అమ్మాయి రాష్ట్రపతి జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత దారుణాలు జత్వానీ కేసులో వ్యవహారం అంటకాగి అసలు పూర్తి స్థాయిలో వ్యవస్థని భ్రష్టు పంచించిన అంశం మనం చూసాం. ఇది కాదన్నట్టు అసలు పాపాలకే పాపం, అసలు ఎక్స్ట్రాడినరీ పాపం అన్నట్టు మహాపాతకానికి తెర తీశారు. తిరుమల మహాపవిత్రమైనటువంటి 300 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ మహాప్రసాదం స్వామివారి విషయంలో చేసినటువంటి పాపం, పాపాలకే హయ్యెస్ట్ పాపం ఇది. అసలు అందులో జంతువుల కొవ్వు కలిపేసి ఏ స్థాయిలో కనీసం ఒకసారి కాకపోతే ఒకసారన్నా అయ్యో అవునా జరిగిందా చూసిందా లేదా మేము తప్పు చేస్తే జరిగిందో ఇలా లేదు. రక్తం కక్కుకొని చేస్తారు వీళ్ళు, ఇలాగ అయిపోతారు. ఇంకా బుకాయింపులు, వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు, ప్రధానికి లేఖలు, ఎక్కడా కూడా కనీసం పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం లేనటువంటి పరిస్థితి. ఈ లడ్డూ వ్యవహారంలో అయితే అసలు దేశం మొత్తం కూడా రగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు అసలు ఎక్కడికక్కడ బీజేవైఎం వాళ్ళైతే జగన్ గారి ఆఫీస్ కానీ వైసీపీ ఆఫీసులు కానీ ముట్టడించి వైసీపీ ముర్దాబాద్, డౌన్ టౌన్ ఇలాంటి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎవరైనా సరే ఇంత పరిస్థితులు బాగున్నప్పుడు ఒకటి నోరు మూసుకుంటారు, లేదా ఏం జరుగుతున్నా కూడా కాలం కలిసి రానప్పుడు సైలెంట్గా అయినా ఉంటారు. కానీ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అసలు నెయ్యి విషయంలోనే గొడవ అవుతోంది అన్న టైంలో వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు కొండపై ఆడినటువంటి డ్రామా అయితే వేరే లెవెల్. దానికి సంబంధించి అందరూ చూస్తూనే ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది చాలదన్నట్టు ఇక పొన్నవోలు గారు అయితే ఇంకొక 10 అడుగులు మీరేనా రేసులో ఉంది, ఇలాంటి విషయాల్లో నేను కూడా కాంట్రవర్సీ సూపర్గా క్రియేట్ చేయగలను అనుకున్నారో ఏమో. ఆయన ఇంకొక 10 అడుగులు ముందుకేసి అసలు స్వామివారి ఆ మహాప్రసాదాన్ని ఇత్తడితో పోల్చారు. ఒక 320 రూపాయలు నెయ్యి, ఆవు నెయ్యే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, పంది కొవ్వు 1450 రూపాయలు ఉంటుంది. అంటే అసలు ఎక్కడైనా ఇత్తడిలో బంగారాన్ని తీసుకొచ్చి కలుపుతారా అంటూ అసలు ఆయన నోటి పారుదల చేపించిన వ్యవహారం. స్వామివారి లడ్డూని ఇత్తడి అన్నారా, పంది కొవ్వును బంగారం అన్నారా? అంటే అది అసలు ఆ నోటి దురుసేమిటి అని. అంటే 320 రూపాయలు నెయ్యిలో ఎక్కడైనా 1450 రూపాయల పంది కొవ్వు కలుపుతారా అంటూ మాట్లాడిన వ్యవహారం కూడా రచ్చరంబోలాగా మారింది. అంటే మొత్తంగా ఒకటి ఇన్ని రకాల విషయాలు చెడుగుడు ఆడుతున్నాయి, చుట్టుముడుతున్నాయి. ఎక్కడా కూడా బాధ లేదు, భయం లేదు. మీ సావు మీరు సావండి అన్నట్టు మళ్ళీ జగన్ గారు బెంగళూరు చెక్కేశారు. ఇక్కడ వీళ్ళు కోర్టులో పిల్లు వేయడం, అన్ని రకాలుగా అష్టదిగ్బంధనంలో స్కాములు, స్కీములు సంబంధించిన దాడులు, కేసులు, లుకౌట్లతో అల్లాడిపోవడం. అయినా కూడా ఇప్పుడు ఈ నెయ్యి వ్యవహారంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో ముందు నెయ్యి వెనక గొయ్యిగా వైసీపీ పరిస్థితి మారిపోయిందా అన్న చర్చ ఏపీ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కూడా ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీసిన నేపథ్యంలో ఎన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఇచ్చోట స్కీములు సంబంధించిన స్కీములు స్వాగతం. ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాడు చేసిన పాపం మరునాటికే అని పెద్దవాళ్ళు అన్నారు అని స్వాగతం. ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాడు చేసిన ఏపీ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా స్వాగతం. ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాడు చేసిన పాపం మరునాటికే అని పెద్దవాళ్ళు అన్నారు. అంటే సత్ఫలితం చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే ఖచ్చితంగా దుష్కర్మ ఇప్పుడే అనుభవించాలి, లేదా ఇవాళ చేస్తే నెక్స్ట్ డేనే అనుభవించాలి. ఇదే జీవిత సూత్రం.
దాన్నే కర్మ అంటారు. సరే, నమ్మేవాళ్ళు నమ్మేది ఎలా ఉన్నా కూడా ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అక్షరాల